అసలు నా సినిమాలు ఏదన్నా రియల్ లైఫ్లో ఉంటుందమ్మా, అసలు ఎక్కడ రియల్ లైఫ్లో ఉండదు. సై మూవీ తీసుకుంటే ఒకసారి, సై మూవీ రగ్బీ అనేది ఎవరికి తెలియదు, అసలు ఇండియాలోనే ఎక్కడా లేదు, ఎక్కడో చిన్న చిన్న కాలేజీలో ఎక్కడో ఉంది అనేది ఎవరికి తెలియదు. కంప్లీట్లీ ఫార్ అవే ఫ్రమ్ రియాలిటీ. ఐ లివ్ ఇన్ ఎ ఫ్యాంటసీ వరల్డ్. ఐఎమ్ వెరీ వెరీ ఫార్ అవే ఫ్రమ్ రియల్ వరల్డ్. ఐ లైక్ అన్ని లార్జర్ దెన్ లైఫ్ ఉండాలి. సో అంటే లార్జర్ దెన్ లైఫ్ అంటేనే రియల్ లైఫ్ నుంచి దూరంగా ఉండేది. సో రియల్ లైఫ్ ఏదో కొన్ని అక్కడక్కడ ఎమోషన్స్ అలాంటివి అయినా ఇన్స్పైర్ అవ్వచ్చు కానీ, బట్ మోస్ట్లీ అంత ఫంటాస్టికల్ ఇన్ నేచర్, నాట్ రియల్ లైఫ్ ఎట్ ఆల్. ఇంకొక స్మాల్ క్వశ్చన్ సార్, యాజ్ ఏ డార్లింగ్ ఫ్యాన్, అతనికి ఛత్రపతి నుండి బాహుబలి నుండి అంతవరకు మీరు ఏవైనా చేంజెస్ అనేవి గమనించారా? చాలా ఉన్నాయిగా. దెర్ ఆర్ సో మెనీ ఎమోజెస్, సో మచ్ ఆఫ్ చేంజ్ ఇన్ హిమ్. బట్ నిజంగా చెప్పాలంటే ప్రభాస్లో ద బిగ్గెస్ట్ చేంజ్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ బుజ్జిగాడు. ప్రభాస్ని ఆ సినిమా సరిగ్గా ఆడుండకపోవచ్చు, అది వేరే విషయం. బట్ డెఫినెట్గా ప్రభాస్ ఈజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ యాక్టర్ బిఫోర్ బుజ్జిగాడు అండ్ ఆఫ్టర్ బుజ్జిగాడు. అండ్ ద క్రెడిట్ గోస్ టు పూరి జగన్నాథ్ గారు. నాట్ ఓన్లీ ప్రభాస్, ఫర్ పవన్ కళ్యాణ్ గారు, ఫర్ రవితేజ, ఫర్ ఎన్టీఆర్, ఫర్ మహేష్ బాబు ఆఫ్టర్ పోకిరి. అంతమందిని మాసెస్కి, యూత్కి కంప్లీట్గా దగ్గర చేసి వాళ్ళ ఇమేజ్ చేంజ్ ఓవర్ చేసి దగ్గరగా చేసిందంటే పూరి జగన్నాథ్ గారు. వీ హ్యావ్ టు గివ్ హిమ్ ద క్రెడిట్.